తీయగా చల్లగా, పాడుతా తీయగా చల్లగా. రెండవ ఘట్టానికి మనం వచ్చాం. ఈ రెండవ ఘట్టంలో ఈ నలుగురు పిల్లలు కలిసి 2 ద్విగళ గీతాలను అంటే డ్యూయెట్ సాంగ్స్ మనకు అందించబోతున్నారు. సుగంధిని అండ్ నాదప్రియ. వీళ్ళిద్దరు ఎంపిక చేసుకున్న పాట వేటూరు సుందరరామూర్తి గారి రచన, ఇళయరాజా గారి సంగీతం, చిత్ర గారి గానం, గీతాంజలి సినిమా నుంచి జల్లంత కవ్వింత కావాలిలే. కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే, ఎండెల్లు పెన్నెల్లు తెచ్చిందిలే. కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే, ఎండెల్లు పెన్నెల్లు తెచ్చిందిలే. కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే, జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. ఉరుకులు పరుగులు ఉరుకు వయసు తడుకు నడుము నిలవదు, తొలగని మెరుపులా ఉరికి పడిన కలిగి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే, ఎండెల్లు వెన్నెల్లు తెచ్చిందిలే. కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే, ఎండెల్లు వెన్నెల్లు తెచ్చిందిలే.
శాస్త్రీయ సంగీతం బాగా తెలిసిన వాళ్ళకి ఇటువంటి సాంగ్ చాలా ఈజీ పాడటం మీరు పరిపూర్ణ న్యాయం చేకూర్చారు. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే వేటూరు గారి పద ప్రయోగం. వానదేవుడే కళ్ళాపి చల్లగా, వాయుదేవుడే ముగ్గేసి వెళ్ళగా. ఆత్రేయ గారు ఒకనొక సందర్భంలో వేటూరు గారిని అభినందిస్తూ, నేనేదో చాలా సాంగ్స్ రాశానురా, కొన్ని చాలా సాంగ్స్ కూడా హిట్ అయినాయి, నేను రాసిన దాంట్లో ఆ పదం ఇటు మార్చి ఈ పదం ఇటు మార్చి ఏదో పెడుతూ ఉంటాను, నీకేమిటి, నేను రా అంటాను నిన్ను, అభిమానంతో అనే పదం ఇది, నువ్వు నాకంటే చిన్నవాడివి కాబట్టి ఒక ఫ్లోలాగా వస్తుందిరా నీకు, ఎక్కడి నుంచో ఆ సరస్వతిదేవి కటాక్షం వల్ల అలా ఫ్లోలాగా వచ్చేస్తుంది ఆ పద ప్రయోగాలు. ప్రతి పదంలో అద్భుతమైన భావం. ఎన్నో పాటలు, ఇంకా వేటూరు గారి నుంచి ప్రత్యేకంగా చెప్పేది ఉంది. నాకు ఈ సందర్భంలో ఒకటి అనిపిస్తుంది, కన్నదాసన్ గారి పాట రాసేప్పుడు నేను ఒకసారి చూశాను. బాలచంద్ర గారి ఒక పిక్చర్లో రాసేప్పుడు ట్యూన్ ఇచ్చారు ఆ తంబి, ట్యూన్ సొల్లు అనగానే ట్యూన్ ఇవ్వగానే ఎంఎస్ గారు 5 పల్లవులు 16 చరణాలు స్పాట్లో అసిస్టెంట్ కూర్చొని రాస్తూ ఉంటారు, చెప్తూ ఉంటాడు అసువుగా చెప్పటం. ఆయన 5 పల్లవులు 16 చరణాలు ఇస్తే బాలచంద్ర గారికి చాలా కష్టమైంది, ఏది సెలెక్ట్ చేసుకోవాలి, అన్ని ట్యూన్కి అన్ని అద్భుతమైన భావంతో ఏది తీసేదగ్గలేదు. ఫైనల్గా ఏదో ఒకటి సెలెక్ట్ చేసి పాడించారు అన్నగారి చేత. అది మరి మన తెలుగులో చెప్పాలంటే వేటూరు గారి ఆ ప్రవాహం, వేటూరు గారి వేగం, ఆత్రేయ గారి ఆలోచన, ఇలాగా మనకి ఎంతో అద్భుతమైన కవులు. ఆత్రేయ గారు నా గురువు గారు అండి, వేటూరు గారు నా గురు తుల్యులు. చాలా అద్భుతం, చాలా బాగా పాడారు. గాడ్ బ్లెస్ యూ. ఇది చాలా బాగుంది, కొత్త ప్రయోగం మీరు చేసింది. ఆత్రేయ గారి ఆలోచన, వేటూరు వారి వేగం అని. అరే ఎంత బాగుందో, వినడానికి కూడా చాలా చక్కగా ఉంది. ఆయన రాయడం ఎలా ఉంటుందంటే, ఒక పాట తెలుగులో వచ్చింది, ముందు తమిళంలో చేసింది జీకే వెంకటేష్ గారు. తేన్ సింధదే వానం ఉనై ఎనై தாலாட்டுதே மேகங்களே தரும் ராகங்களே ఎన్నాళ్ళు வாழ்க. తెలుగులో కూడా వచ్చింది. ట్యూను నేను కంపోజర్ ఉన్నప్పుడు తెలుస్తుంది. జీకే వెంకటేష్ ఇళయరాజా గిటార్ ప్లేయర్ అప్పుడు. అక్కడ ఒక నిమిషం ఉండు. సందర్భం ఏంటి, ఇద్దరు ప్రేమికులు ఒక చిన్న పూరి గుడిసె లాంటి ఉన్నారు, వర్షం పడుతోంది, లోపల నుంచి అంతా నీరు కురుస్తోంది. ఆ ఇబ్బందిలో కూడా వాళ్ళు చాలా అందంగా ఆనందంగా ఉన్నారు. ఇదే సందర్భం. సరే మళ్ళీ ట్యూన్ చెప్పు. తానా తేన్ సిందదే తాన వానం తనా ఉనై తనా ఎనై తానాన తాలాட்டுதே மே தானான மேகங்களே தனா தரும் தானான ராகங்களே தராரதா என்னாடும் வாழ்க. ఏంటిది? అలా చెప్తూ వెళ్తే మాట చెప్పడం గొప్ప విషయం కాదు, పొంతనుండొద్దు. అంటే అమ్మ పలుకుతుందన్నమాట. అమ్మ పలుకుతుంది అలా. వాళ్ళ అక్షరాలు అన్నీ, కావ్యాలన్నీ ఇలా పొదుపుని పెట్టుకున్నారు మహానుభావులు. అలాంటి సుధారామూర్తి ఇది 15 నిమిషాల్లో రాసేసి ఉంటాడు ఈ పాట. మీరు చాలా బాగా పాడారు. శుభం. ఆల్ ది బెస్ట్.